రంగంలో దిగారు కదా. అయితే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. కొత్త జాగృతి ఆఫీస్ కొత్త కార్యాలయాన్ని బంజారా హిల్స్లో ఓపెన్ చేసి అక్కడ కొత్త కార్యాలయాన్ని బాగా అధునాతనంగానే ఏర్పాటు చేశారు. బాగా ఖర్చు కూడా అయ్యి ఉంటుంది. అక్కడ ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఒక కన్ను జాగృతి అని చెప్పారు. ఎస్, కరెక్టే. ఒక కన్ను కుమారుడైతే కేటీఆర్ కదా, ఒక కన్ను కుమార్తె కదా. కేసీఆర్ గట్టిగా చెప్పేశారంటారు. బీఆర్ఎస్ అంటే అది బీఆర్ఎస్ కేటీఆర్. అందుకని ఈ కొత్త పార్టీ పెట్టుకొని లేదా కొత్త లైన్లోకి వెళ్ళటం కోసం జాగృతి అని చేశారు. అందుకని టెక్నికల్గా ఆమె కూడా చెప్పింది అదే, ఒక కన్ను బీఆర్ఎస్ ఒక కన్ను జాగృతి అన్నారు. ఒక కన్ను కుమారుడు ఒక కన్ను కుమార్తె, జనరల్గా ఏ తండ్రికైనా ఆమె చెప్పాలనుకుందే చెప్పారు. ఆ కన్నే బీఆర్ఎస్, నా పార్టీ నాదే అని చెప్పని ఒక ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ని ఇచ్చారని అనుకోవాలి. సరే, ఇంకొక అంశంలో వారు ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే, కేసీఆర్ గారి పైన ఏగవాలినా కూడా ఉపేక్షించను అన్నారు. చాలా గొప్ప పదం, చాలా గొప్ప పదం. కేసీఆర్ గారి పైన ఏగవాలినా కూడా ఉపేక్షించను అని చెప్పని. కానీ కేసీఆర్ గారి పైన కవిత గారు ఏనుగును పడేశారని చెప్పని ప్రజలు చర్చించుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏగలాంటి ఏమన్నా ఏదో అవినీతి చిన్న చిన్న కరప్షన్ ఎలిగేషన్స్, కానీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఏనుగు లాంటి బండబడింది. ఏగబడితే పర్వాలా, అంటే పోయిద్ది లేదా పెద్ద ఏ నష్టం ఉండదు. కానీ ఏనుగు పడితే కేసీఆర్ గారు లాంటి బక్కపలసినటువంటి వ్యక్తి మీద ఎక్కడ తట్టుకోగలుగుతారు? కానీ అలాంటి ఏనుగుని లిక్కర్ స్కామ్ రూపంలో వేసింది అనేటువంటి అపప్రధ అయితే వచ్చింది. సరే, రెండో అంశం. మూడో అంశం, మొత్తం ఆఫీస్ సెంటర్ కార్యాలయంలో ఓన్లీ కేసీఆర్ గారి ఫోటో, తన ఫోటో ఇది పెట్టుకున్నారు. కరప్షన్ ఎలిగేషన్స్ మీద 5వ తారీఖు కేసీఆర్ గారిని రమ్మన్నారు, కాళేశ్వరం కమిషన్. అయితే దీనిపైన 4వ తారీఖు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నామని చెప్పారు. సంతోషం, ధర్నా చేయటం అనేటువంటిది కూడా సంతోషం. నాకు తెలిసి కేసీఆర్ గారి మీద ఎప్పుడూ కూడా కరప్షన్ ఎలిగేషన్స్ లేవు. ఆయన 9 సంవత్సరాల పరిపాలనలో సరే అవన్నీ కూడా, ఆ ఎలిగేషన్స్ అన్నీ కూడా కేటీఆర్ గారి మీద, కవిత గారి మీదే ఉన్నాయి. వీళ్ళిద్దరి కోసం ఆయన ఆ కమిషన్ ఎలిగేషన్స్ని, ఆ బండను కూడా ఆయనే ఇప్పుడు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని విశ్లేషకుల చర్చ. సరే, కేసీఆర్ గారు ఏంటంటే ఎలక్షన్కి కావాల్సిన ఫండ్ లేదా ఆ గోల అంతవరకే ఉండేది, కానీ ప్రతి దాని మీద ఏదో ఎక్సర్సైజ్ చేయటం, ప్రతి దాని మీద ఏంటనే దాని మీద ఉండదు. సరే, అట్లాంటివన్నీ ఏర్పడినాయి అనేది వాళ్ళు. ఈ 3 అంశాలు ప్రధానమైనవి. ఇక తనైతే కొత్త పార్టీకి, కొత్త విధానానికి ముందుకు వెళుతుంది. కానీ అక్కడ ఎవరూ కూడా ప్రధానమైనటువంటి ముఖ్య నేతలు ఎవరూ కనపడలేదు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కానీ, అట్లాగే ఇతర పార్టీ నుంచి చెందినటువంటి వాళ్ళు కానీ ఎవరు కనపడలేదు. అంటే కవిత గారు తప్ప ఆ చుట్టూతున్నటువంటి ఫ్రేమ్లో ఎప్పుడు కూడా లీడర్షిప్ అంటే ఎట్లా ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి జాగృతి కార్యాలయం, జాగృతి ఇది పెట్టినప్పుడు ఎక్స్ఎమ్మెల్యేలో, ఎక్స్ఎంపీలో, కానీ ప్రజెంటో లేకపోతే పాస్టో, అసంతృప్తి లేకపోతే పెద్ద నేతలో ఎవరో ఒకరు ఒక లెగసీ అనేది ఆ ఫోటో ఫ్రేమ్లో కనపడాలి. కానీ ఎక్కడ ఆ ఫోటో ఫ్రేమ్లో ఆ స్థాయి కలిగినటువంటి నేతలు కనపడలేదు. సరే, ఉద్యమ పార్టీలో ఉన్నోళ్ళు లేదా ఇతర అసోసియేషన్స్లో ఉన్నోళ్ళు ఉన్నారు, కానీ ఆ బలమైనటువంటి నేతలు ఆ ఫ్రేమ్లో కనపడలేదు. అదొక అంశం. ఎందుకంటే రేపు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలన్న తను పార్టీ పెట్టుకొని, ఎంపీ టికెట్లు ఇవ్వాలన్న పార్టీ పెట్టుకొని, ఆ లీడరు అక్కడ బలంగా తెలిసి ఉండాలి కదా. ఆ లీడర్కు కెపాసిటీ, క్యాపబిలిటీ ఉండాలి కదా. ఆ లీడర్కి మనీ ఉండాలి కదా. ఎన్నెన్ని కవిత గారి దగ్గర ఉన్నంత ఇచ్చేస్తే అట్లా మరి రేపు మళ్ళీ తనకి ఇబ్బంది కదా. అందుకని అక్కడ కూడా ఆ లీడర్షిప్ అనేటువంటిది అవసరం. మరి ఆ లీడర్షిప్ మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో కొద్దిమంది, 10 మంది ముఖ్యమైన వాళ్ళు ఉంటారేమో, మిగిలినటువంటి వాళ్ళందరికీ ఎట్లా మరి కాన్స్టిట్యున్సీ చాలా ఉంటాయి. మరి అందుకని అదొక అంశం. ఇవన్నీ చూస్తూ ఉంటే తను పాపం పార్టీ పెడితే మాత్రం ఇబ్బంది పడుతుందేమో తనకు అర్థం అయ్యి జాగ్రత్తగా అడుగులు వేయటానికి తను సిద్ధం అవుతుందేమో అని అనిపిస్తుంది. ఈ కన్ను బీఆర్ఎస్ అయితే, కేటీఆర్ గారు అయితే ఈ కన్ను కవిత అయినప్పుడు 2.5 సంవత్సరం సీఎం కుర్చీ అయినా పర్లేదు, లేదు పార్టీ పరంగా తను పెట్టినా కూడా రేపు ఎలయన్స్ చేపించి దాన్ని కేసీఆర్ గారు కలిపి నడిపించే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయటంలో కానీ,
ఇట్లాంటి చాలా ఆలోచనలు ఉంటాయి. రాజకీయాల్లో పైకి కనిపించేటువంటిది చాలా తక్కువ, కనపడినటువంటివి ఎక్కువ. తనకు తానుగా రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఆ అంశం విషయంలో కవిత గారికి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. తొందరపడి ఆవేశపడి తనైతే పోయి అటువంటి ఆత్మహత్యల దీనికి వెళ్ళదు. అందుకని ప్లాన్డ్గానే ఉంటుందని అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అని అంటున్నారు. కానీ 1.5 year కదా అయింది. మరి 9 సంవత్సరాల అధికారంలో ఉండి వాళ్ళు కదా చేసింది. చేసిందంతా వాళ్ళు, చేసిందంతా చేయించిందంతా వాళ్లే. మరి ఇప్పుడు 1.5 yearలోనే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి అట్లా చేయలేదు, మీరు బీసీలకు న్యాయం చేయలేదు, మీరు అవి చేయలేదు, ఈ చేయలేదు అని అనటం సరైంది కాదు. కాకపోతే అడ్మినిస్ట్రేషన్ విషయంలో మాట్లాడవచ్చు. ఇప్పుడు తను కూడా ఇంకోటి కూడా మాట్లాడింది, మిస్ వాళ్ళు పోటీలు పెట్టి పరువు తీశారని చెప్పని. అది కొంచెం తను ఫస్ట్లోనే మాట్లాడింది, తర్వాత కూడా ఇప్పుడు కూడా మాట్లాడింది. సరే, అదొక పెద్ద వివాదం కాబోతుంది. వాళ్ళ అది ఫైనల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫైనల్స్ తర్వాత మిస్ వాళ్ళు పోటీల విషయంలో చాలా పెద్ద ప్రకంపనలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఒక ఎంపీని కూడా రిజైన్ చేయొచ్చు అని కూడా అంటున్నారు ఈ వివాదం విషయంలో. ఇట్లాంటివి ఏవో ఉన్నాయి. సరే, ఈ వారసత్వం విషయంలో బీఆర్ఎస్ లో చీలికలు వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఏం వారసత్వం? ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది వారసత్వం, ఒక కేటీఆర్ గాని కవిత గాని ఇలాగా. మరి ఇప్పుడు ఈవిడ చీలికలు వచ్చినాయి కదా, ఇంకేముంది? ఇప్పుడు చీలికలు వచ్చేసినట్టేనంటారు. ఇంకా వచ్చేది ఏమన్నా బయటకు వచ్చి బీఆర్ఎస్ టీజీపీ ఒకటే కేసీఆర్ 2 కళ్ళు అని చెప్పి అన్నప్పుడు అంటే ఎంత మేర సయోధ్య కుదిరే అవకాశం ఉంటుంది? ఇప్పుడు కేసీఆర్ గారు నిజంగా ఆయన దేవుడైతే ఆయన చుట్టూతో ఉన్నటువంటి దెయ్యాలంటే ఎవరా దెయ్యం? కేటీఆర్ గారి దెయ్యమనే కదా ఆ ఉద్దేశం. దెయ్యాలు అంటే ఇంకొక అదే ఆయనతో పాటు మిగిలినటువంటి వాళ్ళందరూ అనుకోండి, ఆ ఉద్దేశం అదే కదా. మరి ఇంకా ఇంకా ఇంక విభేదాలు ఏముంది? స్పష్టంగా కనపడుతూ ఉంటే అక్కడెక్కడా కూడా కేటీఆర్ గారి ఫోటో లేదు, ఎక్కడ హరీష్ రావు గారి ఫోటో లేదు, ఎక్కడ బీఆర్ఎస్ జెండా లేదు, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ గుర్తు లేదు. అంతా జాగృతి కేసీఆర్ గారు, అంతే. ఇంకేముంది దానికి? అక్కడంటే దాన్ని స్పష్టంగా డివిజన్ చేసేసింది కదా తను. ఇంకా డివిజన్ చేసిన తర్వాత ఇంకా దానికి ఇంకా అక్కడ ఏం లేదు. తను ఈ పార్టీ బీఆర్ఎస్, ఈ పార్టీ జాగృతి, 2 కళ్ళు అని చెప్పింది, స్పష్టంగా చెప్పింది. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. ప్రతి సంవత్సరం 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంటే ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా? అది అసలు కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే ఆ బక్కపల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది మర్చిపోయి అటువంటి వ్యక్తికే మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం, మొత్తం ఈ నోటీస్ ఏంది, ఈ కమిషన్ ఏంది, ఈ కథ ఏంది? తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేస్తాం. మేము ఆ ధర్నాలు అన్ని కూడా వివరిస్తాం. కల్వకుంట్ల ఆర్ట్ స్టేషన్ ఆధ్వర్యంలో 4 పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు 4 పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారు జోకర్ ప్రశ్న పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య చెప్పండి. బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము పట్టించుకుంటామన్నా? అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో నాణ్యాలి మేము వాళ్ళని. ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకం. మేము అవినీతి మచ్చలే కూడా దేశాన్ని పాలిస్తున్నాం. 15 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు అవినీతి మచ్చలేని ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం. మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. మేము కాబట్టి ఈ 4 పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ గారు ఇంకో బాంబు పేల్చారు. ఆయన పేల్చినటువంటి బాంబు ఏంటంటే ఇది వాళ్ళు ఆడుతున్నటువంటి గేమే. ఇది కల్వకుంట్ల ఆర్ట్ క్రియేషన్స్, ఈ సినిమా మామూలుగా ఉండదు, ఇది మామూలుగా అర్థం కూడా కాదు, ఇది ఎండు ఎపిసోడ్ వచ్చేంత వరకు ఇది కుదరదు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందంటే కాళేశ్వరం అదిగో పగిలిపోయింది, ఆడ కనపడుతున్నాయి కదా విజువల్స్. మరి అంతంత పెద్ద అంత పెద్ద పడిపోయి ఆడంతా కనపడుతూ ఉంటే కాళేశ్వరం కమిషన్ నోటీసులకు ఏమి ఇచ్చింది? ఏమైనా బాగా కట్టారు, బాగా పడిందని చెప్పని తీసుకుపోయి పూలు ఏమైనా ఇచ్చి వచ్చిద్దా? గులాబీ పూలు ఎవరు కదా, గులాబీ పూలు నోటీసులు ఇస్తారు కదా. కట్టి అది ఇంకా పూర్తిగా పని ప్రారంభం కాకముందే అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో అంత పెద్ద విధ్వంసం జరిగితే మరి ఆ విధ్వంసం జరిగిన దానికి ఏం చేయాలి వాళ్ళు?
బాగా కట్టారు, బాగా కూలింది అని చెప్పని పూలు తీసుకుపోయి ఏమైనా సన్మానం చేసి సత్కరించి కాళేశ్వరం కమిషను ఆహా ఓహో అని చెప్పని పెద్ద సభ పెట్టి బహిరంగ సభ ఈయన అద్భుతంగా కట్టాడు, అద్భుతంగా కూలిందని చెప్తారా? ఏందండి ఇది? అట్లా కాదు, అది కరెక్ట్ కాదు. కమిషన్ వాళ్ళ పని వాళ్ళు చేశారు, అదేం సరే అదొక అంశం. సరే తను పొలిటికల్గా మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి పొలిటికల్గా మాట్లాడటం తప్పులేదు. ఇక బండి సంజయ్ గారు అన్నటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కవిత అరెస్ట్ కాకుండా ఉండటం కోసం బీజేపీలోకి తను వస్తాననేటువంటి ప్రయత్నం చేశారు, మేము అవినీతి వాళ్ళని రానియకూడదని చెప్పి రానిలేదన్నాడు. తనేం చెప్పింది, నేను జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో కలపాలనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది, నేను జైల్లో ఉండటానికైనా సిద్ధమే కానీ కలపడానికి నేను సిద్ధం కాదని చెప్పి వాళ్ళు ఒకటి చెప్పారు, తను ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. కానీ బండి సంజయ్ గారు ఇప్పుడు స్ట్రైట్గా చెప్పింది ఏంటి, అప్పుడే మమ్మల్ని కలవాలని చెప్పని చూశారు, మేము దానికి అంగీకరించలేదని ఆయన కూడా చెప్పారు. అంటే ఇటువంటి చర్చలు అయితే జరిగినాయి కరప్షన్ విషయంలో, కానీ ఫైనల్గా కరప్షన్గానే ఉంచారు, ఈ అరెస్టులు జరిగినాయి, అంటే ఇన్వెస్టిగేషన్ జరిగింది. లేదా వీళ్ళు వాళ్ళు కలిసినట్టయితే వీళ్ళు వాళ్ళని తీసుకున్నట్టయితే కేసు లేదుగా, కేసు పోయినట్టే కదా, కేసుని ఇంక వదిలేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఇక లెక్కర్ కేసు అది ఎక్కడికో వెళ్ళిపోయింది, కానీ దాన్ని అంగీకరించలేదు కదా, కాబట్టి అదొక ఎపిసోడ్.